ఆపరేషన్ జరిగి 7వ రోజు డాక్టర్ మార్నింగ్ చెకప్కి వచ్చినప్పుడు, అప్పటి వరకు నేను బుక్లో రాస్తున్నాను అన్నమాట. ఆయన వచ్చినప్పుడు 6:30 మార్నింగ్లో కెన్ ఐ స్పీక్ అని రాశాను, మాట్లాడొచ్చా అన్నట్టు. ఆయన నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూసి ఏం మాట్లాడతారు అన్నారు. అవి ట్రై అని మళ్ళీ నేను ప్రయత్నిస్తానని మళ్ళీ రాసి ఆయన్ని విసిగించాను. నేను మాట్లాడటా ట్రై చేస్తాను అని. ఎందుకు అని అంటే నేను మాట్లాడినట్టు నాకు కనిపించింది కదా, ట్రై చేద్దాము అన్నట్టు అని అంటే ఆయన బాగా చిరాకు పడిపోయారు డాక్టర్ గారు. సరే మాట్లాడండి అని విసుక్కున్నాడు నన్ను. విసుక్కున్నప్పుడు నేను ఒక మాట అమ్మా అన్నాను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అనమాట. ఆయన ఆశ్చర్యపోయి నా దగ్గరికి వచ్చి ఏంటి మీరు మాట్లాడుతున్నారు అన్నట్టు. అవునండి అన్నాను. అని మళ్ళీ గ్లౌస్ వేసుకుని ఈ స్టిచెస్ ఏమో ఆపరేషన్ 7 days అయింది కదా, ఈ స్టిచెస్ ఊడిపోయినాయేమోనని మళ్ళీ నాలుకంతా టెస్ట్ చేశారు ఆయన. చేసినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఓ మై గాడ్ మీరు మాట్లాడుతున్నారు. నేను ఇప్పటి వరకు ఒమేగా హాస్పిటల్ డాక్టర్ గారండి, 6 ఆపరేషన్స్ చేశాను. మీరు 7వ ఆపరేషను. 6 ఆపరేషన్స్ ఎవరికి మాట్లాడలేదు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. మీరు మాత్రమే ఇంత టంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు అని ఆయన తిరుపతిలో ఉన్న ఆయన పేరు చెప్పినప్పుడు, కాదండి నేను ప్రేయర్ చేసుకుంటాను, యేసు ప్రభువు నాకు ఇచ్చాడు, నేను ప్రేయర్ చేసుకుంటాను అని చెప్తాను. స్తోత్రం అండి, దేవుని నామానికి స్తోత్రం అండి. అద్భుతం. డాక్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసాధ్యం అన్నారు వాళ్ళు, కానీ మన దేవుడు సాధ్యం చేశాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడంటే నేను లివింగ్ ఎగ్జాంపుల్ని. ఆస్ట్రేలియా డాక్టర్కి మా బాబు మెసేజ్ పెట్టాడంట, మమ్మీ మాట్లాడుతుంది అని అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలాగా ఆవిడ వచ్చినప్పుడు నా దగ్గర తీసుకురా, అది ఎలా హైలీ ఇంపాసిబుల్ అన్నాడంట. కానీ దేవుడు మరి లోకరీతిగా లోకస్తుల మాటలు ఎన్ని చెప్పినా సరే మన దేవుడు అద్భుత కార్యాలు చేసి తన యొక్క బిడ్డల పట్ల తన అపారమైన కృపని ఆయన కనికరాన్ని చూపిస్తాడు అనడానికి నేను మీ అందరి ముందు సజీవ సాక్షిగా నిలబడి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. మరి ఇది ఇంత భారమైన చాప్టర్ ఎందుకు వచ్చిందో నేను ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు ప్రభువా ఇదంతా కూడా ఫస్ట్ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 3వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనకు సంబంధించే ఉంటుంది. ఆయన సహాయం కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేయటంలోనే ఉంటుంది. ఈ అంజూరపు చెట్లు, ఈ ద్రాక్ష చెట్లు, ఈ ఒలీవల చెట్లు దేనికి సాదృశ్యం అంటే, అంజూరపు చెట్లు దేనికి సాదృశ్యం అంటే హీలింగ్, స్వస్థత. అది హిజ్కియాకి మరి రోగి అయి ఉన్నప్పుడు మరి ఆయనకు అంజూరపు పండ్ల గుజ్జుతోటి ఆ గాయాల్ని కట్టమని దేవుడు ఎవరు చెప్పారండి? చెప్పగలరా ఎవరైనా? యెషయాకు చెప్పారు, అంతే కదా. అది హీలింగ్. మన శరీరాల్లో మన జీవితాల్లో స్వస్థత లేకపోయినా సరే అని మనం అన్వయించుకోవాలి. అంజూరపు చెట్ల పళ్ళ గురించి కాదు మనం ఆలోచించింది, ఆ హీలింగ్. ఆ పళ్ళు దేనికి సాదృశ్యం అంటే అది స్వస్థత. మన శరీరాల్లో మన కుటుంబాల్లో స్వస్థత లేకపోయినా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అలాగే ద్రాక్షలు సెలబ్రేషన్. అది అంటే మన ఇండియాలో అంత ఉండదు, మరి బయట దేశాల్లో వైన్ ఏంటంటే సెలబ్రేషన్ అన్నమాట. అలాగే మనం కూడా రొట్టె రసంలో కూడా ద్రాక్ష రసంతో అంటే సంతోషకరమైన సెలబ్రేషన్స్ టైంలో ద్రాక్ష రసము తెలుస్తుంది కదా. అలాగే మన ఇళ్ళల్లో ఏమి సెలబ్రేషన్స్ లేకపోయినా, సంతోషకరమైన దినాలు, సంతోషకరమైన వార్తలు లేకపోయినా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. లాస్ట్గా ఒలీవ చెట్లు అంటే బ్లెస్సింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా హోలీ ల్యాండ్లో
2000 సంవత్సరాల క్రితము ప్రభువు గెత్సెమనే తోటలో 8 చెట్లను దీవించారంట. నేను చూశాను ఆ చెట్లని హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు. 8 చెట్లు. అది మామూలుగా ఆలివ్ ట్రీస్ ఏంటంటే కాండము ఎంత లావు ఉంటుందంతే, ఎంత లావే ఉంటుంది. మా పాప వాళ్ళ ఇంట్లో ఉంది ఆ చెట్టు. ఈ 3 చెట్లు మా పాప వాళ్ళ లండన్ గార్డెన్లో ఉన్నాయి. అంజూరపు చెట్లు ఉంది, ద్రాక్ష చెట్లు ఉంది, ఒలివ్ కూడా, ఆలివ్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఎంత ఉంటుంది కాండము. కానీ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి ఆ దేవుడి చేత ఆశీర్వదింపబడినటువంటి చెట్లు ఎంత లావు కాండం, ఎందుకంటే లావే ఉంటుంది. ఆ 8 చెట్లు కూడా అది చనిపోతుందంట, మళ్ళీ మొలుస్తుందంట. గైడ్ చెప్పినప్పుడు నిజంగా ఎంత ధన్యత మన జీవితానికి, ఇవన్నీ మనం చూడగలిగాము, ప్రభువు దీవించిన చెట్లు అని నేను చాలా ఆనందపడ్డాను. అలాగా మన జీవితాల్లో ఏమి లేకపోయినా సరే, మరి స్వస్థత లేకపోయినా సరే, కుటుంబాల్లో మరి సమాధానం లేకపోయినా సరే, నిరుత్సాహపడకుండా మనం దేవుని యందు విశ్వాసం పోగొట్టుకోకుండా మనం ప్రార్థనలో ప్రతి విధమైనటువంటి శోధనని జయించగలగాలి. ప్రతి విధమైనటువంటి శోధనని క్రైస్తవులమైన మనకి 3 లక్షణాలు కలిగి ఉందాం. మనం 3 ఎఫ్. నెంబర్ 1 ఎఫ్ ఏంటంటే ఫెయిత్ అనమాట. ఫెయిత్ హెబ్రీ ఎవరన్నా చదువుతారా? 11:6 ఏంటంటే దేవుడు ఉన్నాడు, మన కోసం దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. నేను చదువుతాను. విశ్వాసము లేకుండా ప్రభువులకు ఇష్టడైండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని, మనకు ఫలం దయచేస్తాడని మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి, జీవించగలగాలి. 2 ఎఫ్ ఫాలో ఏంటంటే ఆయన్ని మనం వెంబడించే మనసు కలిగి ఉండాలి, వెంబడించగలగాలి. మన అది వెంబడించటము అంటే సరే ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఏదో మనకి సరేలే విన్నాం కదా, బాగుంది, దేవుడు ఉన్నాడు, అది కాదు. బాగా సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో మనము ఆయన్ని వెంబడించగలిగే మనసు. అందులో దానికి రిఫరెన్స్ చూడండి అమ్మా, మార్కు 1:17, మార్కు సువార్త. నా వెంబడి రండి, నేను మనుష్యుల పట్టే జాలలుగా మిమ్మల్ని చేస్తాను అని దేవుడు పిలిచాడు. అంటే మనము ఎలాగా ఆత్మను సంపాదించేలాగా ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యం ద్వారా బలపడి, ప్రార్థన ద్వారా ప్రతి విధమైనటువంటి శోధనని జయించి మనము ఆయన్ని వెంబడించగలిగే మనసు ఉండాలి. అలాగే 3వది ఫెలోషిప్, సహవాసానికి తప్పనిసరిగా మనం రావాలి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసుకున్నా, ఎన్ని రకాలైనటువంటి మంచి పనులు చేసినా సహవాసానికి మాత్రం రాకుండా ఉండకూడదు. ఎందుకు అంటే ఇది అపోస్తల కార్యాల్లో ఉంటుందో చూడండి అమ్మా, అపోస్తల కార్యాల్లో ఉంటుంది. 2:42 ఎలా తెగగా ఉండాలి. అది సహవాసం ద్వారా, మన సహవాసం రావటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ మన సేవకులు, దైవ సేవకులు చెప్తున్న వాక్యాల ద్వారా మనం ఆత్మీయంగా బలపడతాము. సహవాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. సహవాసము మన ఆత్మీయ ఎదుగుదలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సహవాసంలో మనం మరి ఎంతో మందితోటి సమాధానంతో మరి ఒకరితో ఒకటి మరి దేవుళ్ళని బట్టి మనము కలిసిమెలిసి బతకటానికి సహవాసం ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. సహవాసానికి తప్పనిసరిగా రండి, సహవాసంలో బలం పొందుకోండి, ప్రార్థనలో ఎదగండి. తర్వాత మనం ప్రార్థనలు ఎలా చేయాలి అని అంటే
విశ్వాసంతో చేయాలండి. విశ్వాసం నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, దేవుళ్ళో మనం నాటబడాలి అంటే బలమైన పునాది విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే అల్ప విశ్వాసులకి ఎటువంటి ఇది లేదు. ఆ ఉన్న విశ్వాసాన్ని మనం ఇంకా బలంగా కాపాడుకోవాలంటే దేవుడితో ఎప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎలా వస్తుంది అని అంటే ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా వస్తుంది, అలాగే ప్రార్థనలో ఉండటం ద్వారా వస్తుంది. తర్వాత మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం లోకరీతిగా చేస్తున్నామా, మరి వాక్యం దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే వాక్యానుసారంగా మన ప్రార్థనలో ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయం గురించన్నా ప్రార్థన చేసినప్పుడు అది మనకు జరగలేదనుకోండి, దిగులు పడొద్దు. అది దేవుని చిత్తం అయితేనే అది జరుగుతుంది. అది జరగలేదు అని అంటే దేవుని చిత్తం కాదు అని వదిలిపెట్టేయండి. అంతేగాని మొండిగా దాని మీద ఇదవుతుంది. ఎందుకంటే ఆయన మనకి ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం అడగకుండానే ఎన్నో ఇస్తారు ఆయన. అడిగినా ఇవ్వలేదు అని అంటే ఆయన చిత్తం కాదు అని చెప్పి వదిలి ముందుకు వెళ్ళిపోవాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన చిత్తానికి అప్పచెప్పి నీ చిత్తం అయితే ప్రభువా అని గట్టిగా ఆయన చిత్త ప్రకారమే మన ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. నేను మొదట్లో నీ చిత్తం ప్రభావం చేయటానికి భయపడేదాన్ని. ఎందుకు అని అంటే, అమ్మో ఒకవేళ నేను అడుగుతున్నాను నాకు అవ్వదేమో, అమ్మో అలా ఉండకూడదు అని నీ చిత్తం అని చేయటానికి నేను భయపడేదాన్ని. కానీ అది నాలో నుంచి అనుమానం మనలో వచ్చింది అని అంటే అపవాదికి మనం చోటిస్తున్నట్టే లెక్క. అవిశ్వాసం నమ్మకం పోగొట్టుకుంటున్నాము అని అంటే అపవాదికి మనలో చోటిస్తున్నట్టే లెక్క. కాబట్టి విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకోవాలి. తర్వాత ఆయన చిత్తం రాలేదు అని అంటే మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఆయన్ని పదే పదే శోధించకూడదు. ఆయన్ని పదే పదే దుఃఖపడి అది మనకి కాదు, మనకి అవసరమైంది కాదు అని ఆయన ఆ ప్రార్థన జవాబు రాదు. మన ప్రార్థన జవాబు రావాలి అంటే మనము మన క్రియల ద్వారా దేవుడికి దగ్గరయ్యి ఆయన్ని చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలని మనము స్వీకరించి ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడే జరుగుతాయి. అది చెప్తానండి నేను మీకు. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడు వాక్యం చదువుకోవాలి, రోజు బైబిల్ చదవాలి, ప్రభా నాతో మాట్లాడమనాలి. బైబిల్లోని వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడిచ్చిన ఏ వాగ్దానం కూడా మన జీవితంలో మనకు ఒక వాగ్దానం వచ్చింది అని అంటే అది మన జీవితంలో తప్పనిసరిగా జరుగుతుంది. కాదంటే వెంటనే జరగకపోవచ్చు. ఆయన వాగ్దానాలు ఏవి కూడా అవి వ్యర్థమవ్వవు. మనకు వచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. తర్వాత ప్రార్థనలో మనం వీక్ అయిపోతున్నాము, బలహీన పడిపోతున్నాము అని అనిపించినప్పుడు నన్ను బలపరచు ప్రభువా అని చేయాలి. ప్రార్థన చేసుకోలేకపోతున్నానయ్యా, నన్ను ప్రార్థనలో నడిపించు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని మనం పదే 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 ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయలేకపోతుంటే స్తుతించండి. ఆ స్తుతి ద్వారా మన మనసులో నెమ్మది వస్తుంది. పాటల ద్వారా పాటలు పాడండి. నేను పాటల ద్వారా స్తుతించడం కూడా దేవుడికి చాలా ఇష్టమైన క్రియ కదా. కాబట్టి స్తుతించండి. ఆయన స్తుతుల ద్వారా మనము మన మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకున్నప్పుడు అప్పుడు ప్రార్థనకు కూర్చోండి. తప్పనిసరిగా మాత్రం ప్రార్థన ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దండి. మనకి 68:11 కీర్తనలో చూడండి, 68:11 సువార్తను ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉన్నారు. అదే కదా, 68:11.
అది మన స్త్రీ ప్రార్థనకి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది ఇక్కడ, మన కుటుంబంలో, మన సంఘంలో కూడా. మన ప్రార్థన వల్ల మన కుటుంబంలో సంపూర్ణమైన కవచం అది. అంతే, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబం చుట్టూ అది బలపడుతుంది. దాని ద్వారా సంఘం బలపడుతుంది. కాబట్టి స్త్రీలు చాలా బలమైన ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా యోధులు. కాబట్టి మనం ప్రార్థనలో బలపడాలి అని అందరినీ నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రార్థన ఎలా చేసుకోవాలి అంటే, మన ప్రార్థన జవాబు రాలేదు అంటే మనం సరిచూసుకుందాము. యెషయా 59:1-2 చదవండి. యెషయా ఆయన మన దోషాలు చదవండి. రక్షింపలేని అవును. ఇది మనం సరి చేసుకుందాము. ఎందుకు నా ప్రార్థన జవాబు రావట్లేదు? మన దోషాలను ఒప్పుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, రిపెంటెన్స్ ఉండాలి. పశ్చాత్తాపంతో ప్రభువుని అడిగినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనకి జవాబు రాలేదంటే మనల్ని మనం సరి చేసుకుందాము. అలాగే 139 కీర్తన 23-24 చదవండి అమ్మా. దేవుణ్ణి మనము అడుగుతూ ఉండాలి, మనల్ని సరి చేసుకోవాలి. ఆయనకు ఆయాస్కరమైంది మనలో ఉంటే ప్రతిదీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి దానికి ఆయనతో మనం సమాధానంగా ఉండేలాగా మనల్ని మనం సరి చేసుకొని అప్పుడు దేవుణ్ణి మన ప్రార్థన అంగీకరించేలాగా సరి చేసుకుందాము. ప్రార్థన ఎలాంటిదంటే మన జీవితానికి, మన ఆత్మకి ఒక కవచం లాంటిది. ప్రార్థన మన దగ్గర ఉన్నప్పుడు సాతాను మన నుంచి దూరంగా పారిపోతాడు. ప్రార్థన మనతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనము గైడ్ చేయబడతాము. ప్రార్థనలో బలపడాలి అంటే ప్రతిరోజు బైబిల్ చదవండి. అలాగే ప్రతిరోజు బైబిల్ చదవండి. మన మనసులో ఎల్లప్పుడూ ప్రభువుని మాత్రమే మనము ధ్యానించుకుంటూ తర్వాత దాని ద్వారా బలపడి సంఘంలో సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మనం ఎదగాలి. అది అన్నీ కూడా ఒక ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఎంత బలమైనది ఇచ్చాడు ప్రభువా, నేను చెప్పగలను చెప్పలేను అని నేను అనుకున్నాను. నేను ప్రార్థన గురించి మాత్రమే చెప్పగలను. అందరిలాగా ఎక్కువ జ్ఞానం లేదు. ప్రార్థన విశ్వాసం ద్వారా మాత్రమే దేవునితో గట్టి సహవాసం కలిగి ఉండాలనే ఈ రీతిగా ఆయన ఇచ్చే వాక్యాలు, ఆయన గైడెన్స్ బట్టి మాత్రమే నేను చెప్పగలుగుతాను. మిమ్మల్ని అందరినీ కూడా మన స్త్రీలకు ఉన్నటి ప్రాముఖ్యత, ఇంకోటి మన ప్రార్థన ఈ రూఫ్ దాటకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మన శత్రువుల్ని మనం క్షమించాలమ్మా. మనస్ఫూర్తిగా మనం క్షమించాలి. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మనల్ని నిందలు వేసి ఎన్నో రకాల కష్టాలు పెట్టినా సరే మనము వాళ్ళని క్షమించడమే కాదు, వాళ్ళతో గురించి ప్రార్థన చేయగలగాలి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా ఈ అలవాటు చేసుకోండి. అది కొరింథియన్స్ 1 కొరింథియన్స్ 13వ చాప్టర్ ఇంటికి వెళ్ళాక చదువుకోండి.
అది అంతా కూడా ప్రేమ గురించే వస్తుంది. అందులో ఒక వచనం పాడతాను నేను, దాని మీద పాట ఉంది. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై, ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నిటిలో కృతము. అలాగా ప్రేమ మనలో ఉండాలి అని అంటే మనం క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, కోపం వదిలేయాలి. నేను నా ఆత్మీయ అక్క అడిగినప్పుడు నేను సంపూర్ణంగా ప్రార్థన సమర్పించుకున్న రోజు నాకు ఆపరేషన్ అయ్యి జూలై 13, 2018, అదే నెల 24 నా బర్త్డే రోజున అక్క, నేను లైఫ్ అంతా దేవుడికి ఇచ్చేస్తాను అన్నావు కదమ్మా, మరి మీరు మీ శత్రువుల గురించి దీవించమని ప్రార్థన చేయమని అన్నప్పుడు నేను చేయను అన్నాను. క్షమించానక్క, ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడుతున్నానంటే వద్దమ్మా, నీ ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలి, నీ ప్రార్థనలన్నిటికీ జవాబు రావాలి అంటే అదొక్కటే మాత్రం వదిలిపెట్టొద్దు అని మొఖాళ్ళ మీద పెట్టి, ఎవరెవరైతే నన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఉంటాయి కదా, మన ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అప్పుడు నేను పేరు పేరున వాళ్ళని దీవించమని ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. నా సంతోషము, దేవుడితో నా సహవాసము, దేవుడితో నా సంబంధం ఎంత ఉంటే శాచ్యురేటెడ్ స్టేజ్లో ఉన్నాను. శాచ్యురేటెడ్ స్టేజ్ అంటే ఇంకా దానికి మించిన సంతృప్తి ఏది ఉండదు. ఇప్పుడు నాకు కోపం రాదు, ఎవరిని కోప్పను, ఎవరిని తిట్టను, ఎవరన్నా నన్ను బాధ పెట్టే మాట అంటే నేను సైలెంట్గా ప్రవ్వా నెమ్మదివ్వు అని చెప్పి నేను లోపల చేసుకుంటాను. 5-10 నిమిషాల్లో నార్మల్ అయిపోతాను నేను. దయచేసి మీరు క్షమించే గుణం మీరు అలవాటు చేసుకోండి. అది మన ప్రార్థన జీవితానికి అడ్డం కాకుండా ఉంటుంది. మనం ప్రార్థనలో దేవుడి దగ్గర చేరకుండా మన దోషాలు, మన పాపాలు ఎలాగైతే అడ్డం పడుతున్నాయో మన తగ్గింపు ఉండాలి. దేవుడి దగ్గర మనం వస్తున్నాము, తగ్గింపుతో రావాలి. తగ్గింపు గుణాన్ని అలవర్చుకోండి. అలాగే విధేయత కలిగి ఉండాలి దేవుని పట్ల, వాక్యం పట్ల. వాక్యమే దేవుడు, అంతే కదా. వాక్యం పట్ల శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా చదువుకోవాలి. దేవుడే మనతో ఉన్నాడు. ఇది మన దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ఆత్మీయ ఆహారము. కాబట్టి చాలా విధేయత కలిగి ఉండాలి. మనం ఎంత విధేయతగా దేవుళ్ళలో ఉంటామో, ఎంత విధేయతగా ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటాం, అంతలాగా మనం జీవించబడతాము. ఎంతలా మనం తగ్గించుకోగలుగుతామో అంతలాగా మనం హెచ్చింపబడతాము. దయచేసి ఇవన్నీ కూడా మీ మనసులో పెట్టుకుని మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం లేకుండా. అలాగే ప్రార్థన సంపూర్ణంగా సఫలం అవ్వాలి అని అంటే మన క్రియలే. క్రియలు అంటే ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటారు, ACTS. ఏ స్టాండ్స్ ఫర్ అడోరబుల్. మన దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి? ఆయన్ని ఆరాధించాలి, మన స్తుతులు చెల్లించాలి. అది ఏంటంటే ఫస్ట్ ప్రార్థన చేసి ప్రభువా నాకు ఇది ఉంది ప్రభువా ఇలా అలా చేయకండి. ముందు స్తుతించండి. మన సృష్టికర్త, మన ఆదరణకర్త, మన నిరీక్షణకర్త, ప్రభు దేవాది దేవుడు మన గాయాలు కట్టుతున్నాడు. మన ప్రతిదీ మహోన్నతుడు, మహాద్భుతుడు. ఇలా స్తుతించండి. ఎందుకు అంటే మన స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు అని ఉంది కదా బైబిల్లో. కాబట్టి స్తుతించండి. స్తుతించిన తర్వాత కన్ఫెషన్ అంటే పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు. అది ఎలా ఉంటుంది అంటే
పాప ఒప్పుకోలు. ప్రతిరోజు కూడా మనము దేవుని ముందు పాపాన్ని ఒప్పుకోవాలి. ఏం పాపం చేయట్లేదు అనుకోకూడదు. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన చేత ద్వారా ఎన్నో మనం చేస్తూ ఉంటాం. దేవుడికి ఆయాస్కరమైన పనులు చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా మన తప్పుల్ని, మనం పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. మన తప్పుల్ని క్షమించమని అడగాలి. తర్వాత టీ ఫర్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగి ఉండటం. ఎఫెసియన్స్లో ఉంది కదా, 5:20 ఉంది కదా, అది ఏంటి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన మన పట్ల, మన బిడ్డల పట్ల, ఇవి ఆయన చేసినటువంటి ప్రతి విషయం గురించి మనం కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఉండాలి. ఈ తర్వాత సబ్మిషన్. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనం దేవుడికి మన రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకోవాలి. ఏ రిక్వెస్ట్లు? మన ఆరోగ్యం గురించి, మన బిడ్డలు, మన కుటుంబం గురించి, ఐశ్వర్యం గురించి, మరి ఉద్యోగాల గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, మరి గర్భఫలాల గురించి, సమాధానం గురించి, మళ్ళీ ఎంతోమంది గురించి. ఇప్పుడు మీరు ప్రార్థన ద్వారా చాలామందికి మీరు చాలా వరకు సహాయం చేయగలిగేది ప్రార్థన ద్వారానే. ఎవరన్నా బాధల్లో ఉన్నారని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి. దాని ద్వారా వచ్చే తృప్తి మీరే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ ఈ రకంగా మనం దేవుణ్ణి స్తుతించి మనం ప్రార్థన చేస్తే కనుక మన ప్రతి ప్రార్థనకి మనం జవాబు పొందుకుంటాము. మీరు ఈ రోజు నుంచి అది హ్యాబిట్ చేసుకుని చూడండి. అద్భుతాలు మీ జీవితాల్లోనే జరుగుతాయి. ఎక్కడో జరుగుతున్నాయని మనం వింటాము, బట్ ఆ అద్భుతాలు మీ జీవితాల్లోనే జరుగుతాయి. మీరే సాక్షి బిడ్డలుగా దేవుడికి నిలబడతారు. ఈ ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే, డానియేల్ 9th చాప్టర్ చదవండి. దానియేల్ మొత్తం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండమ్మా. మొత్తం అంతా కూడా ఏంటి? దానియేల్ గారి ప్రార్థన ఏం చేసింది? 70 ఏళ్ళ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి విడుదల దొరికింది. అలాగే మోషే గారి ప్రార్థన వల్ల మరి 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించబడి ఎన్నో శోధనలైనా వాగ్దాన భూమిలోకి వాళ్ళు ప్రవేశించగలిగారు. అలాగే మన యేసు ప్రభువు ప్రార్థన వల్ల మన లోకానికి అంతటికీ రక్షణ వచ్చింది. కాబట్టి ప్రార్థనకు ఉన్న శక్తి తెలుసుకుని మనల్ని మనం సరి చేసుకుని ప్రార్థనలో నిలబడాలి, ప్రార్థన చేయగలగాలి, జవాబు పొందుకోగలగాలి, అద్భుతాలు మీ జీవితాల్లో పొందాలి అని నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి దేవుణ్ణి స్తుతించడానికి దావీదు గారి కీర్తనలు ఉన్నాయి కదా, అది 136 కీర్తన, 136 కీర్తన ఎప్పుడు చదువుకోండి. అలాగే 103 కీర్తన ఉంది. 103 కీర్తన కూడా దేవుణ్ణి స్తుతించటమే. తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, మరి మనము పెద్ద శోధనలో ఉన్నప్పుడు 121 కీర్తన చదవండి, నెమ్మది దొరుకుతుంది. తర్వాత 51 కీర్తన చదవండి, పాపపు ఒప్పుకోలు. మనం దేవుడి దగ్గర మన పాపాలని ఒప్పుకో. 34 కూడా, 34 13, 14 చదువుతారమ్మా. 34 కీర్తన 13, 14. చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి. మనం మంచి చేయకపోయినా పర్వాలేదమ్మా, ఎవరికి మన ద్వారా కీడు జరగకూడదు, కీడు చేయొద్దు దయచేసి. మంచి చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుణ్ణి మనం దుఃఖపెట్టిన వారం అవుతాము. మాటల ద్వారా ఎవరిని దూషించకండి, మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టకండి, చేతల ద్వారా ఎవరిని కూడా బాధ పెట్టకండి. మనం దేవుళ్ళు మాత్రమే మనం దుఃఖపెడుతున్నామని తెలుసుకోండి. తర్వాత ప్రార్థనలో
ఉపవాస ప్రార్థన వీలైతే వారానికి ఒక్కరోజు చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఉపవాస ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రేయర్, అది చాలా బలమైన ప్రార్థన. వారానికి ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేయటానికి ప్రయత్నించండి. అలాగే విరిగి నలిగిన మనసు కలిగిన ప్రార్థన దేవుడికి చాలా ఇష్టమైన ప్రార్థన, చాలా ఇష్టమైన ప్రార్థన. ఎందుకు అంటే బయట వాళ్ళకి చెప్పలేకపోయిన బాధలన్నింటినీ, మరి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతని, అక్కరతని, బాధని, వేదనని దేవుడితో చెప్పుకున్న రోజున అదేంటంటే మన మనసులో ఎటువంటి దాపరికం ఉంచుకోకూడదు. దేవుడిని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇంకా దేనికి తావేబద్దమ్మా మనసులో దేవుణ్ణి పెట్టుకోండి సంపూర్ణంగాను. ఇప్పుడు ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా, ఎక్సోడస్లో ఉంది, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము, తర్వాత ఇందులో నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణమే, హాఫ్ ఆఫ్ ఇవ్వద్దు. దేవుడు సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకుందాము. కన్నీళ్ళు మనం చేసిన ఏ ప్రార్థన వ్యర్థం కానట్టే మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన దగ్గర, ఆయన బుడ్డిలో ఉంచుకొని ఉన్నాడంట. ప్రతి కన్నీటి బిందువుకి ఆయన మనకి జవాబు ఇస్తాడు. యెషయాలో కూడా ఉందా, 25:8 ఉంది. ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని ఉంది. ఆ తర్వాత ఈ కీర్తనలో 56:8 ఉంది, నీ కన్నీళ్ళు, నీ బుడ్డిలో నా కన్నీళ్ళు ఉంచి ఉన్నావు. తర్వాత 2 రాజులు 80:5 హిజ్కియాతో ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి మన కన్నీరు పెట్టుకోవాలంటే రాదు. మన దుఃఖాన్ని బట్టి, మన దుఃఖ భారాన్ని బట్టి కన్నీరు. మనం కార్చిన ప్రతి కన్నీటి బిందువుకి దేవుడు మనకి తప్పనిసరిగా జవాబు ఇస్తాడు. ఆయన మన జీవితంలో మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరటం చూస్తాము. కాదంటే మన ప్రార్థన సరిగా లేనప్పుడు మన ప్రార్థన జవాబు రాదు. అంతేగాని దేవుడు వినట్లేదు అనుకోవద్దు. మనం సరి చేసుకుని అడిగినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆయన సన్నిధి చేస్తుంది. మన ప్రార్థనలు సఫలం చేసుకున్న వాళ్ళమి అవుతాము. ఆఖరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మరి ఎందుకు నన్ను మీ మధ్యకి నడిపించాడో అయితే తెలియదు. చూడక నమ్మిన ధన్యులు అని చెప్పారు. కానీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని మీరు నమ్మకంతో ఉండి ఆయన్ని ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఆయనతో ఎల్లప్పుడూ సమాధానంతో మీ కుటుంబాల్లో సమాధానంతో సంతోషంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో బలంగా నాటబడాలి, వృద్ధి పొందాలి. మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మంచి విశ్వాస బిడ్డలుగా మీరు నిలబడాలి. అలాగే మరి ప్రభు చిత్తమైతే అనుకోని రీతిలో మీ దగ్గరికి వచ్చి మరి నా సాక్ష్యంతో పాటు దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న వాక్యాన్ని మీతో పంచుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ఆయన వేలాది వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ ప్రార్థనలో ఎదిగి మంచి సాక్షి బిడ్డగా నిలబడాలని నేను మరి మీ సంఘం గురించి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మరి మీ జీవితాల్లో జరిగిన అద్భుతాలు మరి దేవుడి చిత్తమైతే వింటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న వయసు పాడతాను. లోకభోగాలపై నా నేత్రాలు
సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిన్నారా నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిన్నారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నా సర్వోన్నతుడు నాకు నిరతమునే నిన్ను చూడా. ఆశయు నీవే మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక నా సర్వోన్నతుడు నాకు నిరతమునే నిన్ను చూడా. Praise the Lord. God bless you all. మంచి వర్తమానాన్ని అందించినటువంటి దాసరి ఇంద్రమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నప్పటి